నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో టేస్టీ పునుగులు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఒక గ్లాస్ బియ్యం, ఒక ఆలు తీసుకుంటున్నాను. బియ్యాన్ని గిన్నెలో వేసి 2-3 సార్లు కడిగి వాటర్ వేసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఆలు ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎండు కొబ్బరి చిన్నగా కట్ చేసి జార్లో వేస్తున్నాను. తర్వాత అదే బౌల్తో పుట్నాలు వేస్తున్నాను. తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చట్నీ పునుగుల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత వెల్లుల్లి వేస్తున్నాను. తర్వాత అల్లం వేస్తున్నాను. కొద్దిగా చింతపండు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పసుపు వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. తర్వాత ఈ పోపుని గ్రైండ్ చేసి తీసుకున్న చట్నీలో వేసి కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటుందండి చట్నీ. తర్వాత బియ్యాన్ని గ్రైండ్ చేసి తీసుకోవాలి. వాటర్ వంపేసి బియ్యం జార్లో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉడికించి తీసుకున్న ఆలు బియ్యంలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత ఇలా గ్రైండ్ చేసిన పిండిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా స్పూన్తో అయినా చేతితో అయినా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 5-10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసి బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. తర్వాత ఈ విధంగా పునుగులు వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా చిన్నగా వేసుకోవాలి. ఆయిల్లో పట్టినన్ని పునుగులు వేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత వెంటనే తిప్పకుండా కొద్దిగా వేడైన తర్వాత స్పూన్తో కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా స్పూన్తో పునుగుల పైన తిప్పుకుంటూ వేయించుకోవాలండి.
ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఈ గరిటెలోకి తీసుకోవాలి. తర్వాత టిష్యూ పేపర్ పైన వేసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా వెంటనే తిప్పకుండా ఇలా కొద్దిగా వేడైన తర్వాత వేయించుకోవాలండి. ఇలా కొద్దిగా వేడైన తర్వాత ఒకవైపు నుంచి మరోవైపుకి స్పూన్తో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా గరిటెలోకి తీసుకోవాలి. తర్వాత మరో వాయి వేసుకుందాం. ఈ పునుగులు ఆయిల్లో వేయగానే చాలా చక్కగా పొంగుతాయండి. లోపల గుల్లగా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పునుగులు. ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూశారు కదా పునుగుల తయారీ విధానం. తర్వాత చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.